నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడం లేదని, మధ్యలో పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తూ మర్లపూడి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం సైదాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 2024 ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి కష్టపడి పనిచేసిన తమను పక్కన పెట్టి ఎన్నికల ముందు రోజు ఫలితాల అనంతరం వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యం నాయుడు ప్రతి గ్రామంలో వైసీపీ నుంచి వచ్చిన వారితో మరో వర్గాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. దీంతో అసలైన టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గ్రామ అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని వారు పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, కార్యకర్తల్లో అసంతృప్తి పెరుగుతోందని మర్లపూడి టీడీపీ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్ల రెడ్డి తెలిపారు. ఆందోళన సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ తమ సమస్యలను మీడియా దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ పెద్దలు స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో కార్యకర్తలతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని వరదబండి వెంకటేశ్వర్ల రెడ్డి హెచ్చరించారు. మన ప్రజెంట్ విద్యా కమిటీ చైర్మన్ వెంకటేష్ అనే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సమస్య స్టార్ట్ అయింది. పంచాయతీ కాల పరిమితి దాకా మర్లపూడి మెయింటెనెన్స్ కానీ, మర్లపూడి అభివృద్ధి కార్యక్రమాలు కానీ గౌరవ ఎమ్మెల్యే మన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయన సహాయ సహకారాలతోనే మర్లపూడి అభివృద్ధి అనేది జరిగింది. మండలంలో ఎక్కడా లేని విధంగా 2,30,00,000 వర్కులు మర్లపూడిలోనే జరిగాయి. నియోజకవర్గంలోకి ఆయన మర్లపూడికి స్పెషల్గా ఇచ్చారు. అభివృద్ధిలో ఆయన సహాయ సహకారాలు మేము మరవలేం. 100% దీనికి యాక్సెప్టబుల్. ఈరోజు పంచాయతీ కాల పరిమితి అయిపోయిన తర్వాత, స్పెషల్ ఆఫీసర్స్ వేసిన తర్వాత అతను రెండో వర్గాన్ని సుబ్రహ్మణ్యం నాయుడు మండలంలో ప్రతి ఊర్లో 2 వర్గాలు పెట్టాడు. మా ఊరనే కాదు, కానీ మేము చెప్పుకుంటున్నాం. మా బాధలు చెప్పుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తొందరలో అందరూ కూడా వస్తారు. కానీ మా ఊర్లో స్పెషల్లీ మాకు ఆపోజిట్ ఉన్న వైసీపీ నుంచి వచ్చి తీసుకొచ్చిన బ్యాచ్ని పెట్టి నిజమైన తెలుగుదేశం కార్యకర్తల్ని, నిజమైన ఉన్న నాయకులను కూడా అందరినీ ఇబ్బందులు పెట్టి వాళ్ళ ఇంట్లో డ్రైనేజీలు వీళ్ళ బీసీలు, ఎస్టీలు ఇళ్ళ మీద పంపించాలని ఒక దురుద్దేశంతో పోలీసులు పెట్టి కేసులు పెట్టించి ఎంఆర్ఓల ద్వారా ఇబ్బంది పెట్టి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. దీనికని ఈరోజు మేము ఎంఆర్ఓ, మా మర్లపూడికి స్పెషల్ ఆఫీసర్ గారు ఎంఆర్ఓ ఆమె కలిసి వినతి పత్రం ఇచ్చాము. దీనికి న్యాయం చేయాలని అడిగాము. ఇది చేయకపోతే ఇది ఇంతటి రాగదు. ఖచ్చితంగా దీనికి మటుకు తొందరలోనే మండలం లెవెల్లోనే జరుగుతాయి ధర్నాలు. అన్ని విలేజ్ల్లో కూడా నిగురు కప్పిన దాకా ఉంది. తొందరలో బద్దలు అవుతుంది. అన్ని ఊర్లు కూడా ఇదే పరిస్థితి. దయచేసి ఎమ్మెల్యే గారికి ఎందుకు వీళ్ళు చెప్పట్లేదో తెలియట్లేదు మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఊర్లో నిజమైన 2024లో ఎవడైతే బూత్ లెవెల్లో పనిచేశారో, ఏజెంట్గా ఉన్నారో, జెండా పట్టుకున్నారో వాళ్ళు ఎవరు ఈరోజు నాయకులుగా లేరు, కార్యకర్తలుగా లేరు. ఎవరైతే డూప్ షాట్లు కొట్టారో, ఎవరైతే ఎలక్షన్ రోజు ముందు వచ్చి జాయిన్ అయ్యారో, తర్వాత జాయిన్ అయ్యారో వాళ్ళు పెత్తనాలు చేస్తున్నారు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఈ విధంగా రోడ్ల మీద. సర్పంచ్ గత 43 సంవత్సరాల నుంచి టీడీపీలోనే ఉన్నాము. 30 సంవత్సరాలు అరుణాథ్ రెడ్డి, పిన్ని జనార్దన్ రెడ్డి నాయకత్వంలో పనిచేశాము. ఆ పిన్ని జనార్దన్ రెడ్డి గత 2014లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు వదిలేసి వైసీపీలో చేరడం జరిగింది. తెలుగుదేశం జెండాలు తగలబెట్టడం జరిగింది. వైసీపీకి చేరడం జరిగింది. కార్యకర్తలను వదిలేసి కార్యకర్తలని అండగా వరదబండి వెంకటేశ్వర రెడ్డి టీడీపీ పార్టీని నిలబెట్టాడు. టీడీపీ పార్టీని నిలబెడితే గత 5 సంవత్సరాలుగా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు సర్పంచ్గా తెలుసుకున్నాము. టీడీపీ తరఫున అనేక అభివృద్ధి పనులు, ఒక హాస్పిటల్ అయితేమి, ఒక పేరంరాజపల్లికి ఎన్నో 30 ఏళ్ళగా రోడ్డు లేకుండా ఉంటే ఆ రోడ్డు పనిచేసాము. ఊర్లో డ్రైనేజీ చేశారు. బోర్లు, శ్మశానంలో బోర్లు, సిమెంట్ రోడ్లు, అనేక అభివృద్ధి పనులు చేసినాము. ఇప్పుడు శ్మశానాల వరకు అన్ని సుమారుగా 2 కోట్ల వరకు మర్లపూడి పంచాయతీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసాము. ఇప్పుడు సర్పంచ్ టైం అయిపోయిన తర్వాత మళ్ళా పిన్ని జనార్దన్ రెడ్డి సపోర్ట్ అయింది. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్
మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.